హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం లీటర్ క్వశ్చన్ నెంబర్ 46 పడిపోతున్నాం. పర్ముటేషన్స్ అనమాట. బేసిక్ వాడు కొన్ని నెంబర్స్ ఇస్తున్నాడు సేమ్ నిన్నట్లాగే. కాకపోతే ఏంటి, నిన్న ఆల్ పాసిబుల్ సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్ పాసిబుల్ పర్ముటేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్ముటేషన్స్ అంటే ఉన్నదాన్ని ఎన్ని రకాలుగా రీఅరేంజ్ చేయొచ్చు అన్నదన్నమాట. ఓకే, ఇప్పుడు 1 2 3 ఇచ్చాడు. దీన్ని మనం ఇలా 1 2 3 అన్నది ఒక పర్ముటేషన్. 1 3 2 ఒకటి, 2 1 3, 2 3 1, 3 3 1 2, 3 2 1 ఎన్ని రకాలుగా మనం మార్చొచ్చు అనమాట. ఓకే, సో అది మనం అవుట్పుట్ జనరేట్ చేసి ఇవ్వాలి. అదే 0 1 ఇచ్చాడు అనుకో, 0 1 1 0 ఇలా తప్ప ఇంక మనం వేరే రకంగా ఏం చేయలేం కదా. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 రకాలుగా చేయగలం. 3 ఎలిమెంట్స్ ఉంటే ఇంటూ 2 టైమ్స్ అంటే 6 టైమ్స్ చేయొచ్చు. అంటే 6 టైప్స్లో మనం దీన్ని పర్ముటేషన్స్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అరే అనేది బ్యాక్ ట్రాకింగ్, దీనికి బిట్ పాపులేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఈ 2 అప్రోచెస్ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ మనం క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా, సేమ్ అలాగే ఉంటాయి ఆన్సర్ కూడా. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అనమాట. ఆ చేంజెస్ అంటే అబ్జర్వ్ చేయండి. ఇది ఇప్పుడు నేను కొంచెం డౌన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం రాద్దాం, దాన్ని ఎలా రాస్తాం అలాగే రాద్దాం, యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. రిజల్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకున్నా, దీని లోపల ఇంకొక ఎంప్టీ లిస్ట్, ఒక సబ్జెక్ట్ అనుకోండి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తాం, ఫర్ లూప్ రాసాం. ఫర్ దేని మీద రాసాం, ఫర్ లూప్ ఆడిచ్చి నంబర్స్ మీద రాసాం. 1 2 3 ఉంది కదా, సో దాని మీద రాసాం. సో ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఓకే, ఇది రాసిన తర్వాత మనం లోపల ఒక ఎంటీ టెంప్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే న్యూ రిజల్ట్ తీసుకుంటాం. ఇలా నేమే తీసుకున్న పర్లేదు, ఒక ఎంటీ లిస్ట్ అనమాట, అంతే, అంతకనే ఏం కాదు. ఆల్ రైట్, ఇప్పుడు లోపల ఈ నెక్స్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ లాజిక్. ఫర్ పర్మ్ ఇన్ రిజల్ట్. పర్మ్ అంటే పర్ముటేషన్, షార్ట్ ఫామ్లో పర్మ్ అని రాశాను అంతే. అంటే బేసిక్గా ఇందులో ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు ఈ లూప్ రన్ అవ్వాలని చెప్తున్నాం. ఇది ఆల్రెడీ నన్ను లాజిక్ నా దగ్గర తెలిసి దగ్గర ఒక 10 minutes చెప్పుంటాను. ఓకే, సో ఒక్కసారి లాస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి లాస్ట్ వీడియో చూసేసి అప్పుడు ఈ వీడియో చూడండి. ఓకేనా. సో బేసిక్గా ఇందులో ఐటమ్స్ మీద కూడా ఎడిట్ అవుతున్నాం. ఓకే, దీని లోపల ఏం చేయాలి. సో ఇక్కడ మనం ప్రతి పర్ముటేషన్ అంటే రిజల్ట్ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఒకసారి ఈ లూప్ అయితే రన్ చేస్తున్నాం. దీని లోపల ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్ని ప్రతి పాసిబుల్ పొజిషన్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకో, 1 ఏ పొజిషన్లో ఉండొచ్చు, 1 స్టార్టింగ్, అంటే ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్, మిడిల్ పొజిషన్, ఎండ్ పొజిషన్. అవునా, ఇంకో మిడిల్ ఎండ్. సో దానికి మనం అంటే లైక్ ప్రతి నెంబర్ని ప్రతి పాసిబుల్ పొజిషన్లో పెట్టేస్తున్నాం కదా. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఫర్ లూప్ రాయాలి. నేను అందుకే ప్రతి ఫర్ లూప్కి నేను ఇక్కడ ఏం చేస్తాను చూడు, లోపల రాసే ప్రతి దానికి ఒక స్పేస్ ఇస్తున్నా. ఏ ఫర్ లూప్కి ఆ ఫర్ లూప్ మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు లోపల ఇంకొక ఫర్ లూప్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ పర్ముటేషన్ +1. ఇది ఒకటే ఉంది కదా, సో ఇది దీని అవుట్పుట్ 1 వస్తుంది. +1 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. రేంజ్ 2 అంటే 0 1 2 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, సో రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ అందరికీ తెలుసు. ఇది ఎప్పుడో మనం స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాం. సో ప్రతిసారి రిపీట్ చేయాలనుకోవట్లేదు నేను. ఓకే, సో రేంజ్ అంటే ఎలా వర్క్ అవుతుందో తెలుసు కదా. అర్థం కాకపోతే ఒక్కసారి మన పాత వీడియోస్ చూడండి, లేదంటే ఆ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుద్ది అని చెప్పేసి ఆల్రెడీ మనం పైథాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మొత్తం ఎలా ఏంటి అన్నది. సో ఆ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ అవుట్ చేయండి. లూప్స్ వీడియోకి వెళ్ళండి, అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని లోపల ఏం చేద్దామంటే న్యూ రిజల్ట్ ఏదైతే ఉందో దానికి డాట్ అపెండ్ ఆఫ్ పర్ముటేషన్ ఆఫ్ ఐ ప్లస్ నంబర్ ప్లస్ పర్మ్ ఆఫ్ ఐ టు ఎన్. ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఆ నెంబర్ ప్రతి పాసిబుల్ పొజిషన్లో పెట్టేస్తున్నాం అనమాట. అర్థమైందా? ఐ హోప్ ఈ లైన్ అర్థమైంది అనుకుంటున్నా. పర్ముటేషన్ ఆఫ్ ఇక్కడ నుంచి ఐ పొజిషన్ దాకా ఖాళీ వదిలేసి తర్వాత నెంబర్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఐ నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు 1 2 3 ఉందనుకో, నెంబర్ 5 ఉందనుకో, ఇక్కడ పర్ముటేషన్ ఆఫ్ 0 to I. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను అనుకో ఐ, సో 2 వరకు ముందు తీసుకుంటుంది. 1 2 తర్వాత పక్కన మధ్యలో మన నెంబర్ పెడుతుంది. నెంబర్ తర్వాత మళ్ళీ 2 నుంచి కంటిన్యూషన్ ఉన్న నెంబర్స్ అన్ని కూడా పక్కన యాడ్ చేస్తుంది అనమాట. 1 2 3 5 ఉన్నాయి, నేను మధ్యలో 6 యాడ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అంటే 6 అనుకో, 1 2 ముందు యాడ్ అవుతాయి, దాని తర్వాత 6 యాడ్ అవుతుంది, దాని తర్వాత మిగతా నెంబర్స్ యాడ్ అయిపోతాయి. సో అలా మనం కాంబినేషన్ అయితే క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసేంత దేనికి చేస్తున్నాం, న్యూ రిజల్ట్ అప్డేట్ దీనికి యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఈ లూప్ బయటకు వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేయాలి తెలుసా, రిజల్ట్ ఈక్వల్ టు న్యూ రిజల్ట్, అంతే. దీంతో ఆన్సర్ అయిపోయింది. మనం ప్రతి పర్ముటేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ప్రతిదీ మనం దీనికి అప్డేట్ చేసుకుంటున్నాం, తర్వాత రిజల్ట్ని అప్డేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇది కూడా ఎలా వర్క్ అవుద్ది మీ అందరికీ తెలిసిందే. ఇది ఇండెక్సింగ్ వాడుకుంటున్నాం.
సో దాన్ని యూస్ చేసుకొని ఒక పార్ట్ని సెలెక్ట్ చేసి దాని తర్వాత ఆ నెంబర్ ప్లేస్ చేసి దాని తర్వాత మిగతా నెంబర్స్ యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఇప్పుడు మనం సింపుల్గా మనం రిటర్న్ రిజల్ట్ అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ లోపల ఫర్ లూప్. ఓకే, ఇన్ని ఫర్ లూప్లు నాకు తెలిసి ఈ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం ఇన్ని నెస్టెడ్ ఫర్ లూప్లు రాయడం. బట్ ఇదైతే మనకి ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. ఇంకా చూడండి, అదేంటి బ్రో ఇన్ని ఫర్ లూపులు రాసు అయినా సరే 100% వచ్చింది మీరు అడగచ్చు. ఈ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఆ మాత్రం ఫర్ లూపులు పడతాయి. ఓకే, సో వీడు కూడా ఏంటంటే లిమిట్ పెడతారనమాట. ప్రతి క్వశ్చన్కి లిమిట్ ఉంటుంది. ఎంత మెమరీ కన్జ్యూమ్ చేయాలి, ఎంత టైం కన్జ్యూమ్ అవ్వాలి, ఇన్ని ఆపరేషన్స్ జరగాలని చెప్పి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి ఎక్కువే పడుతుంది. దాంట్లో మనం పర్లేదు కొంచెం ఆప్టిమల్గానే రాసాం ఆన్సర్, అందుకని చెప్పేసి మనకి 100% అయితే వచ్చిందనమాట. ఓకే, అంతేగాని మనం ఎక్కువ ఫర్ లూపులు రాస్తే టైం తక్కువ వచ్చేద్ది అలా ఏం కాదు. క్వశ్చన్కి తగ్గట్టు వాడు అక్కడ బ్యాక్గ్రౌండ్లో చెకింగ్ అనేది చేస్తారనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి మనం ఇన్ని ఫర్ లూపులు రాసినా సరే మనకి 100% వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేయాలి. సో చెప్తాను అది కూడా. ఫస్ట్ దీని టైం కాంప్లెక్స్ చెప్తాను. సో దీని టైం అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి O ఆఫ్ n ఫ్యాక్టోరియల్. టైం కాంప్లెక్సిటీ అండ్ అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అన్ని నెంబర్స్ మీద చేస్తున్నాం. సో n ఫ్యాక్టోరియల్ టైమ్స్ ఇవన్నీ రన్ అవుతాయి. సో అందుకని చెప్పేసి స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ రెండు కూడా O ఆఫ్ n ఫ్యాక్టోరియల్ అనమాట. ఓకే, సో ఇది నార్మల్ లైక్ ఇటరేటివ్ అప్రోచ్. ఇప్పుడు మనం బ్యాక్ ట్రాకింగ్ చూద్దాం. రీసెట్ చేస్తున్నాను, బ్యాక్ ట్రాకింగ్ ఎలాగో చూద్దాం. ఓకే, చెప్పాను కదా సేమ్ నిన్నట్లాగే అప్రోచ్ ఉంటుందని చెప్పేసి. సో సింపుల్గా ఏం చేస్తున్నాను, రిజల్ట్ ఈక్వల్ టు తీసుకుంటున్నాను అండ్ కొంచెం కిందకు వచ్చేసి బ్యాక్ ట్రాక్ ఆఫ్ దీనికి ఒక ఎంటీ లిస్ట్ అయితే పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రిజల్ట్ తర్వాత ఏం చేద్దామంటే సింపుల్గా డెఫ్ బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఈ లిస్ట్కి నేను ఒక పేరు ఇచ్చుకుందాం అనుకుంటున్నా, కరెంట్ పర్ముటేషన్, లేదంటే సింపుల్గా కరెంట్ పర్ముటేషన్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు షార్ట్ ఫామ్ అనమాట. మరీ అంత పెద్ద నేమ్ ఎందుకు అని చెప్పేసి కొంచెం తగ్గించాను అంతే. సో ఇప్పుడు లోపల లాజిక్ నేను ఏం రాసాం, లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లెంత్ ఈక్వల్ అయితే కనుక మనం రిటర్న్ చేసేస్తున్నాం. అవునా కదా, సేమ్ అదే చేద్దాం ఇక్కడ, ఎక్కువ కన్ఫ్యూజ్ వద్దు. ఇఫ్ లెన్ ఆఫ్ కరెంట్ పర్ముటేషన్ ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ నమ్స్. సింపుల్గా ఏం చేయాలి ఇక్కడ, రిటర్న్. బట్ దానికంటే ముందు ఏం చేయాలి, రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ కరెంట్ పర్ముటేషన్ స్టార్టింగ్ నుంచి అన్ని వరకు ఏదైతే ఉందో అదంతా రిజల్ట్కి అపెండ్ అయిపోవాలన్నమాట. సో ఇది రాసాం. ఇది బేస్ కండిషన్. ఈ బ్యాక్ ట్రాకింగ్ దానికి ఇది బేస్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు లోపల కాల్స్ ఎలా చేయాలి, సేమ్ నిన్నట్లాగే ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తారు అంతే. ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఓకే, ఇఫ్ నంబర్ నాట్ ఇన్ కరెంట్ పర్ముటేషన్, ఒకవేళ నెంబర్ లేకపోతే లోపలికి వెళ్ళి ఏం చేయాలి, కరెంట్ పర్మ్ డాట్ అపెండ్ ఆఫ్ నంబర్, తర్వాత బ్యాక్ ట్రాక్ ఆఫ్ కరెంట్ పర్ముటేషన్, కరెంట్ పర్మ్ డాట్ పాప్ ఆఫ్. అసలు ఏం చేస్తున్నామంటే, సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్యూజ్డ్ నెంబర్ ఉంది అంటే లైక్ స్టార్టింగ్లో మనకి ఎంటీగా ఉంది. సో ఫస్ట్ ఇక్కడ 1 వస్తుంది కదా, ఇది ఎప్పుడే రన్ అవుతుంది, కంగారు పడకండి, ఇది బేస్ కండిషన్, ఇది ఇప్పుడు లాస్ట్లో రన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, నమ్మిన్ నమ్స్ అన్నాడు 1 వచ్చింది. సో 1 నాట్ ఇన్ కరెంట్ పర్ముటేషన్ అన్నాం. కరెంట్ పర్ముటేషన్ అంటే ఒక ఎంటీ లిస్ట్ అనమాట, లేదు కాబట్టి నెంబర్ 1 అని యాడ్ చేసాం. 1 యాడ్ చేసి మళ్ళీ బ్యాక్ ట్రాక్ ఆఫ్ కరెంట్ పర్ముటేషన్ అన్నాం. అప్పుడు మళ్ళీ ఇది కాల్ అవుతుంది. ఈ పాప్ అనేది అప్పుడు జరగదు, ఎందుకంటే ఇది ఇక్కడ ఒక ఆన్సర్ రావాలి. ఇది ఇంకా సాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇది మళ్ళీ బ్యాక్ కాల్ వెళ్ళింది. సో మళ్ళీ ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఏం వచ్చింది, ఫర్ నమ్మిన్ నమ్స్ అంటాం, నాట్ ఇన్ అన్నప్పుడు ఇక్కడ 1 స్కిప్ అవుతుంది, తర్వాత 2 ఉంటుంది నెక్స్ట్ ఐటమ్స్లో 2. సో 2 అనేది లేదు కాబట్టి 2 అపెండ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్, తర్వాత 3 అపెండ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ ట్రాక్, అలా ఆల్ పాసిబుల్ వేస్. సో ఫస్ట్ది అయిన తర్వాత అంటే లైక్ లిమిట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇది రిటర్న్ అయిపోద్ది కదా, అప్పుడు ఇది పాప్ అయిపోద్ది అనమాట. ఒక ఎలిమెంట్ పాప్ అయిపోతుంది అంటే లైక్ ఒక పర్ముటేషన్ అనేది పాప్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్, మళ్ళీ మిగతా నెంబర్స్ అన్ని పర్ముటేషన్స్ అన్ని ఇలా బ్యాక్ ట్రాక్ అవి లాస్ట్కి పాప్ అవుతుంటాయి. ఇప్పుడు సింపుల్గా మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు, ఇలా రిటర్న్ రిజల్ట్ అనమాట. ఎక్కువ కన్ఫ్యూజ్ చేసిన అవసరం ఏం లేదు, చాలా సింపుల్ అప్రోచ్. జస్ట్ లేని నెంబర్ని యాడ్ చేస్తున్నాం, ఎక్స్ప్లోర్ చేయమంటున్నాం, ఆ పాత్రలో ఇంకా ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయమంటున్నాం, దాని తర్వాత ఆ పాత్ని క్లోజ్ చేస్తున్నాం అంతే.
ఎప్పుడైతే బేస్ కండిషన్ రీచ్ అయిందో అప్పుడు ఆ పర్ముటేషన్ని మనం రిజల్ట్కి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. ఇదిగో మనకి అయితే రన్ అయింది. దీన్ని సబ్మిట్ కూడా చేద్దాం. సో పర్ముటేషన్ చాలా ఈజీ అనమాట. ఏంటంటే కొంచెం ఆ లాజిక్ తెలిసి సరిపోద్ది. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే ఈ రికర్షన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఇటరేషన్లో ఆల్రెడీ మనం సాల్వ్ చేయగలిగామంటే ఒక ప్రాబ్లమ్ని బెటర్గా, దాన్ని రికర్షన్లో ట్రై చేయకూడదు. బట్ మనం బ్యాక్ ట్రాకింగ్ అన్న కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది చెప్పాల్సి వస్తుంది. సో రికర్షన్ కొంచెం స్లోగా ఉంటుంది. అందుకని చెప్పి మనకి చూడండి కొంచెం టైం అలాగే స్పేస్ కొంచెం బాగా రాలేదన్నమాట అంతకుముందుతో పోల్చుకుంటే. సో ఇది పర్ముటేషన్స్ గురించి. ఐ హోప్ మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.